ప్రస్తుతానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన ప్రజాస్వామ్యయుతంగా గత ప్రభుత్వంపై పోల్చుకుంటే ప్రస్తుతానికి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే ఒక ఒంటెత్తు పోగడా నియంత పరిపాలన నాటి నైజాన్ని మరోసారి తెలంగాణ యువతకి కనిపించేటువంటి ఒక పరిపాలన గావించిండు. దానికి పూర్తి విరుద్ధంగా ప్రస్తుతం ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఒక నియంత పోగడ ఒక నిజాం వెళ్ళిపోయింది అంటారా కేసీఆర్ వెళ్ళడం వల్ల? ఖచ్చితంగా అండి. ఒక నైజాం పరిపాలన నుంచి మళ్ళీ నాడు ఏదైతే ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం తరిమి కొట్టేటువంటి ప్రయత్నంలో ఆనాడు ఏ రకమైతే పోరాటం జరిగిందో, ఏ రకమైన ఆ నైజాం పరిపాలన నుంచి విముక్తై తెలంగాణ భారత్లో మళ్ళీ అంతర్లీనమైనప్పుడు ఆనాడు తెలంగాణ ప్రజలు ఏ రకంగా అయితే సంతోషించి హర్షం వ్యక్తం చేశారో ఈ రోజు కూడా అటువంటి పరిస్థితుల్లో కనిపిస్తా ఉన్నాయి. మరి కేసీఆర్ ఐటీ పరంగా హైదరాబాద్ అభివృద్ధి చేసిండు. అలాగే రైతు బంధు, రైతు బీమా, అలాగే బీడీల పెన్షన్స్, గీత కార్మికులకు పెన్షన్స్, రోడ్లు బాగా చేశాడు. అలాగే డిస్టిక్లు చేశాడు. ఇలా చాలా మంచి పనులు చేశారని అంటున్నారు జనాలు. ఇకపోతే ముందు మీరు ఐటీ అని మాట్లాడుతున్నారు. ఐటీ గతంలో సమైక్యాంధ్రలో తెలంగాణ రాష్ట్రం అంతర్లీనంగా ఉన్ననాడు కూడా ఐటీ విభాగం చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ నిర్మాణం చేసిండు, ఐటీని అభివృద్ధి చేసిండు. రాజశేఖర రెడ్డి గారు చేశారు. అందులో భాగంగా 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ కూడా అభివృద్ధి చేశారు. దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. ఏదైనా అభివృద్ధి చేసిన పనులు ఉంటే అవి యాక్సెప్ట్ చేద్దాం. అయితే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అందులో ఏ పథకాన్ని ఏ స్కీమ్ తీసినా ఒక స్కామ్ వెనకాల పడతా ఉన్నాయి. ఈ రోజు మనకు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాటి యొక్క చిట్టాలు తీస్తూ ఉన్నది కూడా మన వాస్తవాలు చూస్తూనే ఉన్నాం. సో ఈ స్కామ్ల నుంచి ఏమంటారు, ఈ ప్రజా దోపిడీ వ్యవస్థ నుంచి ఈ రోజు నిర్మూలన జరిగింది ఈ దోపిడీ. మరి కాళేశ్వరం ద్వారా చాలా నియోజకవర్గాలకు నీళ్ళు అందాయి, 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందాయి అని అంటున్నారు ప్రజలు కూడా. ఇప్పుడు మన అసెంబ్లీలో ఒకసారి మనం చూసాం, కనీసం 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు రాలేవు అనేది ఒక వాస్తవాన్ని బట్టబయలు చేశారు అసెంబ్లీ సాక్షిగా. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ అవాస్తవాలను కూడా నమ్మించేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. కేసీఆర్ గారు మాట్లాడితే ఎట్లా ఉంటుందంటే ఒక అబద్ధాన్ని కూడా ఇది పచ్చి నిజం, నగ్న సత్యం, వాస్తవం అనేటువంటి చెప్పేటువంటి దాంట్లో నమ్మేస్తారా అంటే ప్రజలు నమ్మడం కాదు. ప్రజలు నమ్మడం ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమంలో ముందుండి నాయకత్వాన్ని వహించి తెలంగాణ కోసం ఒక పార్టీని స్థాపించి మా నీళ్లు, నిధులు, నియామకాలు అని ఏదైతే గైడ్ లైన్స్ తో తెలంగాణ ప్రజల్ని ముందుకు నడిపించి క్రమంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అందులో సంతోషం, జాతిపితగా దాన్ని అంగీకరిద్దాం. కానీ వచ్చిన తర్వాత ప్రజలు ఎటువంటి పరిపాలన కోరుకున్నారో అటువంటి పరిపాలన కేసీఆర్ గారు అందించలేకపోయారు, అందులో విఫలమయ్యారు. తెలంగాణ జాతి పిత్త కాస్త ఆ పదానికి దగ్గరగా చేరువైనటువంటి కేసీఆర్ గారు ఈ రోజు తెలంగాణ జాతి ద్రోహిగా కూడా ముద్రించారు. ఎందుకు దూరం అయ్యారు? ఇప్పుడు నీళ్లు అన్నారు. నీళ్లు అంటే కాళేశ్వరం ద్వారా మల్లన్న సాగర్, అలాగే రంగనాయక సాగర్ ఇలా తీసుకొచ్చాడు. నిధులు అంటే అన్ని పథకాలు, రోడ్లు బాగా చేశాడు. నియామకాలు అంటే పోలీస్ రిక్రూట్మెంట్ చేశాడు, అలాగే వైద్యంలో రిక్రూట్మెంట్ చేశాడు. ఇలా చాలానే చేశాడు కదా. రిక్రూట్మెంట్లు అంటే ఇప్పుడు ఒకటి ఉద్యోగాల విషయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాడు 2014 నాడు కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎలక్షన్ లో హామీ ఇచ్చారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వలే. ఎప్పుడు బై ఎలక్షన్ లో వచ్చినా త్వరలో 50,000 ఉద్యోగాలు, త్వరలో 1,00,000 ఉద్యోగాలు అని చెప్పారు తప్ప ఏనాడు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. లేకపోతే మీరు ఇంకో పాయింట్ అయితే రేజ్ చేస్తారు, ఇంకో పాయింట్ రేజ్ చేస్తారు కదా, ఉద్యోగాలు ఇచ్చారు అని కాకుండా ఇంకో పాయింట్ కూడా రేజ్ చేస్తారు. నిధులు అనగానే ఇప్పుడు చాలా పథకాలే చేస్తాడు కదా. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ సంతోషిద్దాం. కొన్ని పథకాలు అంగీకరించాల్సినవి ఉన్నాయి, తప్పులేదు. కానీ ఈ రైతు బంధు ఏదైతే ఉందో దానికి ఒక పేద రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు ఇవ్వడం వరకే సంతోషిద్దాం. కానీ ఈ రోజు మనం చూస్తున్నాం రియల్ ఎస్టేట్ వెంచర్ల వాళ్ళకు కూడా వాళ్ళు కోట్ల రూపాయలు కట్టుకుపోయినటువంటి పరిస్థితులు కూడా చూసాం. సో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నిరుపేద ప్రజలు ఎవరైతే అర్హులో వాళ్ళకు మాత్రమే ఇటువంటి పథకాలు ఇవ్వడంలో బాగుండేదని నేను అనుకుంటున్నా. కానీ ఇలా ఉన్న వాళ్ళకు కూడా దోచిపెట్టేటువంటి ఒక కార్యక్రమం జరిగిందనేసి ఆలోచిస్తున్నారు ప్రజలు. ఇప్పుడు ఉండే నిరుద్యోగులు ఏమంటున్నారంటే మేము కాంగ్రెస్ కు ఇష్టపడి ఓటేయలేము, ఓన్లీ మాకు ఉద్యోగాల గురించే ఓట్లేసాము. ఉద్యోగాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుందా, నోటిఫికేషన్స్ ఇస్తుందా? మన రిక్వైర్మెంట్ చేస్తారు కదా మన మెడికల్ వాళ్ళే అంటే అప్పుడే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాస్తే రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్ ఎలక్షన్ల తర్వాత వాళ్ళకు నియామక పత్రాలు అందించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి 2 నుంచి 3 నెలలు అవుతుంది. చూద్దాం, కాస్త సమయం చూద్దాం. వాళ్ళు ఇస్తారా ఇయ్యారా, దాని తర్వాత ప్రజలు నిర్ణయించుకుంటారు. తర్వాత మళ్ళీ ఒకసారి ఎలక్షన్ వస్తుంది. ఆ తర్వాత మరి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓట్లు వేసి అధికారంలో తీసుకురావాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి మరో కొత్త పార్టీకి ఏమైనా అవకాశం కల్పించాలని ఆలోచిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి ఒక 2 నుంచి 3 నెలల వ్యవధి జరుగుతుంది కాబట్టి చూద్దాం కొంత. అలాగే ఈ ప్రభుత్వం నిరుద్యోగుల వల్ల ఏర్పడింది, అలాగే 6 గ్యారంటీల వల్ల కూడా ఏర్పడింది అంటున్నారు.
6 గ్యారెంటీలు అమల్లోకి వస్తాయా? నాకు తెలిసి కష్టమే అనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ బడ్జెట్ ఏమీ లేదు, బడ్జెట్ అప్పుల్లో ఉంది. కాబట్టి ఇటువంటి సమయంలో ఇటువంటి పథకాలు ఇస్తారని నేను అనుకోవట్లేదు. అలాగే ఇప్పుడు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచారు. అలాగే 27 నాడు మహాలక్ష్మి పథకంలో భాగంగా 1000 రూపాయల సిలిండర్ 500కు, అలాగే గృహలక్ష్మి పథకంలో 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. ఇప్పుడు మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు గృహలక్ష్మి పథకం, మహాలక్ష్మి పథకం ఇవి కంటిన్యూ అవుతాయి 5 సంవత్సరాల లోపు. ఒకసారి పథకం ఒకసారి ఇచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. మీరే అన్నారు కదా చాలా ప్రతిపక్షాలు దానిపైన ప్రతిపక్షంలో ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా టీఆర్ఎస్ కాస్త ఈరోజు బీఆర్ఎస్ గా ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్షంలో దానిపైన ఫైట్. బడ్జెట్ చాలదని అంటున్నారు కదా. బడ్జెట్ లేదని వాళ్ళు అంటున్నారు. ఇస్తారంటే చూద్దాం, మాక్సిమం ఇవ్వాలి. ఒకసారి అమలు చేసిన తర్వాత ఇచ్చి తీరాల్సిందే. కాదు అంటే దాని తర్వాత ప్రజలు ఏమో అంతిమంగా మరోసారి ఉద్యమిస్తారా, చూస్తూ కూర్చుంటారా అనేది మనం వెయిట్ అండ్ సిద్ధం చేయాలి. అలాగే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. 17 లోక్సభ ఎన్నికలు, 17 స్థానాలు ఉన్నాయి మన తెలంగాణలో. అలాగే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవబోతుందా? అలాగే ఇంతకుముందు పథకాలు అమలు చేసిన బీఆర్ఎస్ పథకాలు వాళ్ళు ఎక్కువ సీట్లు గెలవబోతురా? లేకపోతే దేశమంతటా మోడీ కరిష్మా ఉన్న మోడీ గారు ఎక్కువ సీట్లు గెలవబోతున్నారు? ఎవరు ఎక్కువ సీట్లు గెలవబోతున్నారు అన్న విషయాన్ని మాట్లాడితే అతి తక్కువ స్థానాలు మాత్రం బీఆర్ఎస్కి వస్తాయి. కాంగ్రెస్, బీజేపీ, మోదీ చరిష్మా, మోదీ గ్రాఫ్ వల్ల తెలంగాణలో ఎంపీ సీట్లు 4 నుంచి 8 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అలాగే కాంగ్రెస్ కూడా వస్తాయి. బీఆర్ఎస్ మేబీ 1-2 వస్తాయని ఊహాగాను. 1-2కే పరిమితం అవుతా అంటారు ఖచ్చితంగా. మరి ప్రధాన ప్రతిపక్షం కదా ఇక్కడ 1-2కే ప్రతిపక్షం అయినప్పటికీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఊపుడు రాజకీయం, దూకుడు రాజకీయం బీఆర్ఎస్ పార్టీని, ఆ నేతల్ని ఖచ్చితంగా ఖలాస్ చేసేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. 4 పథకాలు అందులో భాగంగానే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేటువంటి అవకాశం అయితే 4 పథకాలు చాలా ఉపయోగపడతాయి అంటారు లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ కు. ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ప్రజల్లో నిరంతరం తిరుగుతున్నారు. ప్రజా దర్బారాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్న సమయంలోనే ఒక పక్కన ప్రమాణ స్వీకారం చేస్తూ మరో పక్కన గడియలు బగలు కొడతా అని చెప్పేసి అయితే ప్రగతి భవన్ దగ్గర గోడలు బగలగొట్టి ప్రజలకి అవకాశాన్ని లోపలికి వచ్చేటువంటి అవకాశాన్ని విలువను కల్పించిండో ఇది ఒక ప్రజాస్వామ్యయుతమైన వాతావరణం తెలంగాణ ప్రజలకు కనిపించింది. సో దాని ప్రకారంగా అయితే ప్రజలు ఎంపీ స్థానాలకు కూడా మరోసారి అవకాశాన్ని కల్పించేటువంటి అవకాశం కనిపిస్తుంది.